హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. చాలా అయ్యారా? నేనైతే ఇప్పుడే లేచిన. ఈరోజు చుట్టూ ఉన్నది. నిన్నైతే ఇక్కడ మాకు గులాబ్ జాములు గడగడలాడినాయి. నిన్న రాత్రి ఇరాన్ వేసిన మిసైల్ వర్షానికి ఫస్ట్ టైం భయం ఇక్కడ దాకా వచ్చింది. కళ్ళలో నీళ్ళు ఫస్ట్ టైం వచ్చినాయి ఖతార్లో. నిన్నటి వరకు ఖతార్ రిచెస్ట్ కంట్రీ అనుకున్నాం కదా. రిచెస్ట్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ అనుకున్నాం. ఫస్ట్ టైం నిన్న గులాబ్ జామున్ కలగడలాడినాయి మాకు. వర్క్కి అయితే వెళ్ళినాం. వర్క్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 7-8కి స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కటి జీవనం చూసుకొచ్చినాయి. లక్కీగా ఖతర్ ఎయిర్వేస్కి ముందే ఇన్ఫర్మేషన్ ఉండబట్టి వాళ్ళు మీదనే ఏమంటారు నిర్వీర్యం చేసిర్రు. పైన వాళ్ళ అటాక్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. 19 మిసైల్ వస్తే 18 అయితే ఆల్రెడీ స్మాష్ చేసేసారు ఖతార్. ఒకటి మాత్రమే టార్గెట్ రీచ్ అయింది. అది కూడా పెద్దమైన నష్టం చేయలేదు. ప్రస్తుతానికైతే నార్మల్ సిచ్యువేషన్, ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే ఒక్క గంట సేపు అయితే గులాబ్ జామున్ గడగడలాడినాయి మాకు. అయిపోయింది ఇక. ఈరోజు రాత్రి ఈరోజు పొద్దున చూస్తాం అనుకోలేదు, కానీ మనం అనుకున్నది జరగలేదు. థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ టు ఖతార్ గవర్నమెంట్. ఖతార్ వరల్డ్ రిచెస్ట్ కాదు, వరల్డ్ సేఫెస్ట్ అని కూడా మరోసారి నిరూపించుకుంది. ఆల్మోస్ట్ ఖతార్ కూడా నా క్యారెక్టర్కి దగ్గర ఉంటుంది. ఎవరి జోరికి వెళ్ళదు, తన జోలికి వస్తే మాత్రం ఊరుకోదు. ఖతార్ రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పటికైతే నార్మల్ సిచ్యువేషన్ అయితే ఉన్నది. అలా అని ఖతార్ ఊరుకుంటుందంటే ఊరుకోదని చెప్పుకోవాలి. ఏదైనా కానీ వాళ్ళు మొత్తం శాంతి ఉండాలని కోరుకుంటున్నాం. అందరం గల్ఫ్లో ఉన్న మనందరం సేఫ్గా ఉండాలి. అందరం మళ్ళీ ఇండియా తిరిగి వెళ్ళి మన ఫ్యామిలీస్తో సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్క గంట మాత్రం గడగడలాడినాయి. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతానికైతే నార్మల్ సిచ్యువేషన్. హీరో వీడియోని కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపినట్టు వాళ్ళు కొట్టుకొని గల్ఫ్ దేశాల మీద పడుతుర్రు. ఎనీవే, అందరం సేఫ్గా ఉండాలి. ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరు హ్యాపీగా ఉండండి, జాలీగా ఉండండి. సేఫ్ గల్ఫ్లో ఉన్నాము అందరం సేఫ్గా ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.